Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేసి కొంతమందికి ప్లాన్ అనేది కూడా ఉంటుంది. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన తర్వాత సో వాళ్ళ ప్లాన్స్ దట్ వాస్ వెరీ డిఫరెంట్. మిగతా లైఫ్ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది కరెక్ట్గా ఈ టెక్లో. సో ఈ టైంలో ఒక పర్ఫెక్ట్ కన్సల్టెన్సీని కానీ సో రైట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం కానీ ద వే ఎలా ఉండాలి అసలు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ వీ ఆల్వేస్ హ్యావ్ టు అండర్స్టాండ్ మన లైఫ్లో ఏది చేసినా కూడా ఒక మార్గదర్శి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే స్టడీ అబ్రాడ్ అనుకుంటామో చాలామంది కన్సల్టెన్సీస్ ఉన్నాయి. 15,000 స్టూడెంట్స్ని 18 ఇయర్స్లో పంపించారా? ఎస్. ఒక స్టూడెంట్ మా దగ్గర వచ్చినప్పుడు దో వీ డూ ఇన్ దట్ గ్రేట్ నెంబర్స్ బట్ అటెన్షన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎన్నో ఆశలతో స్టూడెంట్స్ ఎవరైనా కానీ మాస్టర్స్ చదవడానికో లేతే బ్యాచిలర్ డిగ్రీ చదవడానికో అబ్రాడ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని కన్సల్టెన్సీస్ అనేది కూడా మనకు ఒక రైట్ పాత్ని చూపించేవి ఉంటాయి, ఇంకొన్ని అయితే ఒక రాంగ్ పాత్ని అనేది చూపించి మన ప్లాన్స్ను కూడా కంప్లీట్ డిస్టర్బ్ అయ్యేది కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సందర్భంలో ఒక రైట్ కన్సల్టెన్సీని మనం అప్రోచ్ అవ్వడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ మరి సాయినాథ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన్ని అడిగి బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరైతే అబ్రాడ్కి వెళ్తున్నారో వాళ్ళకు మాత్రం వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. మరి సాయినాథ్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, నేను ఇప్పుడు ఇచ్చిన ఇంట్రడక్షన్ అనేది కూడా మీరు వినే ఉంటారు. ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేసి కొంతమందికి ప్లాన్ అనేది కూడా ఉంటుంది. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన తర్వాత సో వాళ్ళ ప్లాన్స్ దట్ వాస్ వెరీ డిఫరెంట్. మిగతా లైఫ్ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది కరెక్ట్గా ఈ టెక్లో. సో ఈ టైంలో ఒక పర్ఫెక్ట్ కన్సల్టెన్సీని కానీ సో రైట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం కానీ ద వే ఎలా ఉండాలి అసలు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ వీ ఆల్వేస్ హ్యావ్ టు అండర్స్టాండ్ మన లైఫ్లో ఏది చేసినా కూడా ఒక మార్గదర్శి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఈ మార్గదర్శికి మనం ఎత్తుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే స్టడీ అబ్రాడ్ అనుకుంటామో చాలామంది కన్సల్టెన్సీస్ ఉన్నాయి, చాలామంది చాలా వర్క్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు దాంట్లో కరెక్ట్ వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది స్వలాభం కోసం ఎక్కువ చేసేవాళ్ళు కొంటారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి వీ హ్యావ్ టు సీ ద క్రెడిబిలిటీ. అంటే హౌ లాంగ్ దే హ్యావ్ బీన్ ఇన్ ద మార్కెట్. సో ఆల్మోస్ట్ విదేశ్ కన్సల్ట్స్ టచ్వుడ్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 18 years అండ్ హ్యావింగ్ గైడెడ్ మోర్ దెన్ 15,000 స్టూడెంట్స్. సో ఈ క్రెడిబిలిటీ అనేది కొద్దిగా ఇంపార్టెన్స్ అవుతుంది. ఇట్స్ 15,000 స్టూడెంట్స్ని 18 ఇయర్స్లో పంపించారా? ఎస్. వావ్. సో That's a great number. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీ టేక్ ద ప్రైడ్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ. ఏంటంటే లైక్ ఒక స్టూడెంట్ మా దగ్గర వచ్చినప్పుడు దో వీ డూ ఇన్ దట్ గ్రేట్ నెంబర్స్ బట్ అటెన్షన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే విదేశ్ కన్సల్ట్స్లో మేము ఏంటంటే ఒక స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్ కంటే ముందు ఒక కెరీర్ అడ్వైజర్గా ఆలోచిస్తాం. ఓకే. కెరీర్ అడ్వైజర్ రోల్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్. బికాస్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్ పాయింట్లో ఎలా ఉంటుందంటే నేను ఏ యూనివర్సిటీకి పంపిస్తే నాకు లాభం ఉంటుంది అనేది అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ పర్స్పెక్టివ్. బట్ కెరీర్ గైడెన్స్ దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే ఏ యూనివర్సిటీ అయితే ఈ వెళ్ళిన స్టూడెంట్ రైట్గా సెటిల్ అవుతారు, వాళ్ళకి అక్కడి నుంచి సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో విదేశ్ కన్సల్ట్స్లో మేము ఫస్ట్ ఆలోచించేది యాజ్ ఎ కెరీర్ గైడెన్స్గా మేము మా ప్రతి కౌన్సిలర్ కూడా ఆ పర్స్పెక్టివ్లోనే ఉంటారు. అంటే వాళ్ళకి కావాల్సినవి ఏంటి అంటే వీ ఆల్వేస్ ఫాలో డిమాండ్స్ అండ్ నీడ్స్. ఓకే. డిమాండ్స్ అండ్ నీడ్స్ వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి అది రీచ్ అవ్వాలంటే సక్సెస్ఫుల్గా ఏ దేశం అయితే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, అది ఏ ఏ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తారు అనేది మా టీం మొత్తం ఫిల్టర్ చేసి విత్ ఆల్ ద గివెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ద విత్ ద కనెక్షన్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అబ్రాడ్ యూనివర్సిటీస్ వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ ఆఫ్ గైడింగ్ ద స్టూడెంట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో దట్ ఫస్ట్ మా వర్క్ అయితే మేము అది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఓకే. సో దట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఒక డేటా సైన్స్ చేయాలి. ఈ డేటా సైన్స్ చేయడం కోసం బ్యాచిలర్స్ వచ్చేటప్పుడు మెకానికల్ ఉండొచ్చు, ఈసీ ఉండొచ్చు. సో అటువంటిప్పుడు ఏ యూనివర్సిటీస్ వీళ్ళని యాక్సెప్ట్ చేస్తాయి, ఓకే, అవి ఏ ఏ దేశాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళకి ఆయా దేశాల్లో ఆ ఫీల్డ్లో రిక్వైర్మెంట్ ఉందా లేదా. సో ఇవన్నీ పర్మిటేషన్ కాంబినేషన్స్. సో ఇవన్నీ కూడా యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్స్ వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ద లెవరేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద కంట్రీస్ రిక్వైర్మెంట్ అండ్ దెన్ హెల్పింగ్. బికాస్ మాకు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మాకు కొత్త ఎక్స్పీరియన్సే. ఇప్పుడు ఈ బ్యాచ్ వెళ్ళారు, ఈ బ్యాచ్ 2 years తర్వాత గ్రాడ్యుయేట్ అవుతారు. వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తున్నారు కూడా మాకు టచ్లో ఉంటారు.
Okay. సో నాకు ఇప్పుడు కూడా వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ గైడెన్స్, మీరు పంపించడం వల్ల నేను ఈ రోజున హ్యాపీగా వర్క్ పర్మిట్ వచ్చింది, నేను ఇక్కడ సెటిల్ అయ్యాను, నాకు తర్వాత పిఆర్ వచ్చింది. నాకు ఈరోజు ఎవ్రీడే కూడా ఆల్మోస్ట్ ఈ 15,000 మంది నుంచి నాకు కంపల్సరీ నాకు ప్రతిరోజు ఏవో మెసేజ్లు వస్తూ ఉంటాయి, నాకు పిఆర్ వచ్చిందనో, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందనో. ఇలా ఆబ్వియస్లీ లైక్ ఐ గెట్ సో మెనీ కాంప్లిమెంట్స్ అండ్ ఆల్సో సో మచ్ పీపుల్ కమ్ బ్యాక్ టు అస్ వెన్ దే కమ్ టు ఇండియా అండ్ దే విజిట్ అస్. సో చాలా ఆనందంగా వీళ్ళందరూ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ క్రైటీరియానికి తగ్గట్టు అనేది చేంజ్ చేస్తూ ఉంటాము. సో దాని తగ్గట్టు గైడెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటామని చెప్పేసి అని అంటూ ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలనుకుంటారు, అమెరికా అండ్ కెనడా. సో అక్కడున్న సిచ్యువేషన్స్ అనేది కూడా బాగాలేదు. సో అట్లాంటప్పుడు వాళ్ళ కంట్రీస్ చేంజ్ చేసుకున్నారంటే వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ సజెషన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారా? ఆబ్వియస్లీ మా కెరీర్ గైడెన్స్లో మేము ఫస్ట్ తీసుకున్న పారామీటర్ అది. ఓకే. సో వీళ్ళకి వెళ్ళే కంట్రీలో ప్రజెంట్గా ఇండియన్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అనేది దట్స్ అ బేసిక్ థంబ్ రూల్ వాట్ వీ ఫాలో. ఓకే. సో ఇప్పుడు ఆయా దేశాల్లో మీరు చెప్పినట్లు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా కొంచెము వైవిధ్యంగా ఉన్నాయి. సో రెగ్యులర్ వాళ్ళ పందాన్ని వాళ్ళు మార్చుకున్నారు. సో ఈ కంట్రీస్ మార్చినప్పుడు ఆబ్వియస్లీ ఈ కంట్రీస్ కాకుండా తతిమా కంట్రీస్లో వీళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం, వీళ్ళకున్న స్కిల్ సెట్ ప్రకారం ఏ దేశానికి వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా సెటిల్ అవ్వగలుగుతారు అనేది విత్ అవర్ ఎక్స్పర్టీస్ యాక్చువల్లీ లైక్ వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కానీ కొన్ని నెలల క్రితం మనం చూసాము ఏంటంటే కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ అనేది కూడా దానిలకు స్టూడెంట్స్ అనేది వాళ్ళని కూడా పంపించి కన్సల్టెంట్స్, సో వాళ్ళకున్న అమౌంట్ అనేది కానీ, సో దీని ప్రకారం అనేది కూడా వాళ్ళ క్రైటీరియాని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం కానీ అలాంటిది ఏం జరగకుండా వెళ్ళిపోయారు, అయిపోయింది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని పట్టించుకోకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి. కానీ విదేశ్ కన్సల్ట్స్ నుంచి ఎలా ఉంటుంది? సో విదేశ్ కన్సల్ట్స్లో యాక్చువల్గా ఏంటంటే ఇప్పటివరకు నేను పంపించిన ప్రతి యూనివర్సిటీకి కూడా నేను ఆ యూనివర్సిటీకి వెళ్లకుండా ఒక స్టూడెంట్ కూడా పంపలేదు. ఓకే. ఈ 15,000 మంది పంపించాను కదా, వీళ్ళు వెళ్ళిన ప్రతి యూనివర్సిటీ ఆల్రెడీ నేను వెళ్ళి విజిట్ చేసిందే. ఓకే. పర్సనల్గా వెళ్ళి మీరు చూసి వచ్చారు? నేను పర్సనల్గా వెళ్ళి ఆ యూనివర్సిటీని విజిట్ చేసి అక్కడున్న ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడి ఆయా దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ తోటి ఆల్రెడీ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ, సో వాట్ వీ డూ ఈవెన్ టిల్ డేట్ కూడా ఎవ్రీ ఇయర్ 4 times ఐ గో అబ్రాడ్. అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా నేను వెళ్తాను. వెళ్ళి అక్కడున్న యూనివర్సిటీస్తో మాట్లాడుకుని అక్కడున్న కోర్సెస్, దాని తర్వాత అక్కడున్న చదివిన వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం క్లియర్గా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు రికమెండ్ టు ద స్టూడెంట్స్. ఓకే. సో ఇది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరెక్ట్గా మన ఇంట్లో వాళ్ళనే పంపిస్తున్నామండి. మనం ఏం చేస్తాము, 100 రకాలు ఆలోచిస్తాం. అంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఏంటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ దేశంలో, తర్వాత మనం ఆ ఫీజు అఫోర్డబుల్గా ఉంటుందా, ఇక్కడ స్కాలర్షిప్స్ వస్తే ఏ విధంగా వస్తాయి, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ సెటిల్మెంట్ ఆప్షన్స్కి, పిఆర్ ఆప్షన్స్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కన్సిడరేషన్స్ ఖచ్చితంగా నేను ముందే ఫిల్టర్ చేసి దాని ప్రకారంగా వేర్ వి బిలీవ్ దట్ ఎస్ దిస్ యూనివర్సిటీ ఈజ్ రైట్ ఫర్ దెమ్, అది మనం ఫిక్స్ చేసిన తర్వాతనే మేము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎటువంటి స్టూడెంట్కి కూడా అక్కడ వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్లు ఉండవు, ఆల్రెడీ దే హ్యావ్ ఐడియా. అంటే ప్రాసెస్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్గా అంటే వాళ్ళ వీసా ప్రాసెస్ దగ్గర నుంచి కానీ కంప్లీట్గా ఎలాంటి సపోర్ట్ అనేది కూడా విదేశ్ కన్సల్ట్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీసా విషయంలో వచ్చినప్పుడు కూడా కంపల్సరీ మనకి ఏ కంట్రీస్లో అయితే వీళ్ళకి బెటర్గా ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ద వీసాస్ ఎలా ఉంటాయి, వీళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఎగ్జామ్స్ రాయగలుగుతారా, సో ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకుని ఒక రైట్ గైడెన్స్ ఇవ్వడం వల్ల మన స్టూడెంట్కి ఏంటంటే వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం 100% వీసా రావడానికి ఏ విధంగా చేయొచ్చో అవన్నీ గైడెన్స్ చేయడం జరుగుతుందండి. ఓకే. అంటే అలాగే లోన్ ప్రాసెస్ అనేది కూడా చాలా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. కొన్ని కన్సల్టెన్సీస్ మాత్రము అంటే వాళ్ళు సపోర్ట్ చేయరు, ఏంటంటే మీరే వెళ్ళి తీసుకొని వచ్చుకోండి అని చెప్పేసి ఇలాంటి చెప్తూ ఉంటారు. కమింగ్ టు ద విదేశ్ కన్సల్ట్స్ ఎలాంటి సపోర్ట్ అనేది కూడా? సో ఎడ్యుకేషన్ అబ్రాడ్ అనగానే ఖచ్చితంగా కొంత డబ్బులతో కూడుకున్న వ్యవహారం ఇది. సో దీనికోసం ఏంటంటే ఇండియా మొత్తంలో మేము 14 డిఫరెంట్ నేషనలైజ్ బ్యాంక్స్ ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాం. కాబట్టి స్టూడెంట్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి, కొంతమంది ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ వాళ్ళకి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు పేరెంట్స్, వాళ్ళకి ఐటీఆర్స్ ఉండవు. సో అటువంటి వాళ్ళకి కూడా మనం ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేయడానికి కూడా మనం ఆల్రెడీ చాలామందికి చేయడం జరిగింది. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఈవెన్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో వాటిని ఐడెంటిఫై చేసి వీ గోన్ బి మ్యాపింగ్ దెమ్ విత్ ద రైట్ బ్యాంక్స్ అండ్ దేర్ బై ఆల్రెడీ వీ వర్కింగ్ విత్ ద బ్యాంక్స్ అఫీషియల్లీ. వీ హెల్ప్ ద స్టూడెంట్ టు సెక్యూర్ ద లోన్ ఆల్సో అపాన్ గెటింగ్ ద ఆఫర్ లెటర్. ఓకే.
అంటే ఎడ్యుకేషన్ లోన్స్ దానికి సంబంధించి అయితే యూఆర్ గోయింగ్ అనే కంప్లీట్ సపోర్ట్ Yes. అనేది కూడా ఇస్తూ ఉన్నారు. Yes. సో ఇలాంటి సందర్భాల్లో యూజువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఉండాల్సిన అకామిడేషన్ సంబంధించి కానీ లేకపోతే ఆ పార్ట్ టైం జాబ్స్కి సంబంధించి కానీ మీరు మీ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందన్న? సో ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా అప్లికేషన్ టు అకామిడేషన్ ఇస్ విదేశ్ కన్స్ ఎక్స్పర్టీస్. సో Okay. వేర్ వీ హెల్ప్ ద స్టూడెంట్ రైట్ ఫ్రమ్ అప్లయింగ్, గెట్టింగ్ అడ్మిషన్, గెట్టింగ్ వీసా, ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అకామిడేషన్ ఎక్కడ ఉండాలి అని కూడా విదేశ్ కన్స్లో వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఇంట్యూషన్ ఆఫ్ యాక్చువల్లీ హెల్పింగ్ ద స్టూడెంట్ ఎండ్ టు ఎండ్. Okay. ఆ తర్వాత పార్ట్ టైం విషయం వచ్చేప్పటికి ఆబ్వియస్లీ అది కొంచెం టైం పడుతుంది, బికాస్ ఏ కంట్రీకి ఆ కంట్రీ మనం ఇక్కడ కూర్చుని అక్కడ మెక్డానల్డ్స్లో జాబ్ అయితే ఇప్పలేము. Yeah. సో ఆబ్వియస్లీ అది కొంత వాళ్ళు వర్కౌట్ చేయాలి. Okay. బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ ఆల్రెడీ మనకి ఇంతమంది మన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి విత్ దట్ రెఫరెన్సెస్ వీ కెన్ సర్టన్లీ హెల్ప్ ద స్టూడెంట్ టు సెక్యూర్ అ జాబ్ క్వైట్ ఫాస్ట్. ఓకే. యా. అంటే అలాగే సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరైతే సపోర్ట్ చేస్తా అంటున్నారు, అంతా ఓకే. కానీ ఇంకొక విషయానికి వచ్చేటప్పటికి కోర్సెస్ విషయాలలో సో ఎలాంటి సపోర్ట్ అనేది కూడా మీ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది? సో ఇంతకుముందు నేను చెప్పినట్లండి, మనకి ఏంటంటే ఫస్ట్ కోర్స్ సెలక్షన్లో కూడా ఆ కోర్స్ ఫ్యూచర్ ఆప్టిమిస్టిక్గా ఉందా లేదా, ఆ తర్వాత ఆ కంట్రీలో ఫ్యూచర్ ఉంటుందా, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం 100% కన్సిడర్ చేసి మనం ప్రాసెస్ చేస్తాము. కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ ద కోర్స్ సెలక్షన్ అట్ ఆల్. సో ఇక్కడ కోర్స్ సెలక్షన్ మనం ఏంట్లా ఉంటుందంటే వెన్ పీపుల్ కమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దే వాంట్ సే దట్ దే వాంట్ గో విత్ ఎంఎస్సి డేటా సైన్సెస్. సో అది వాళ్ళు చదవగలుగుతారా లేదా, వాళ్ళు చదవగలిగితే అది మనం గైడ్ చేయడము, లేదంటే కనుక మనం దానికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడము, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇస్ విదేశ్ కన్సల్ట్స్ నుంచి ఎన్ని కంట్రీస్కి మీ సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని కంట్రీస్కి స్టూడెంట్స్ పంపిస్తున్నారు? సో వీ వర్క్ విత్ మోర్ దెన్ 16 కంట్రీస్ అండి. Okay. 16 బెస్ట్ కంట్రీస్ వేర్ యాక్చువల్లీ ఇండియన్ స్టూడెంట్స్ కెన్ ఈజీలీ గో దేర్ అండ్ దే కెన్ హ్యాపీలీ సెటిల్ డౌన్, విచ్ ఆర్ నేమ్లీ లైక్ జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, యూకే, ఆస్ట్రేలియా. సో అన్ని కంట్రీస్ కూడా మనము వాళ్ళ ప్రొఫైల్స్ ప్రకారంగా మనం గైడ్ చేసి చేయడం జరుగుతుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ సార్. మెయిన్గా ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్ని సంప్రదించాలంటే ద ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి? సో విదేశ్ కన్స్ యాక్చువల్గా వీఆర్ జస్ట్ యాక్సెసిబుల్ ఓవర్ ద ఫోన్ అండి. సో ఇప్పుడు మన బీజీలో ఉన్న నెంబర్ ఏదో మరి కాంటాక్ట్ చేసినా కూడా మా టీం వీళ్ళకి కాంటాక్ట్ చేసి దే గోన్ బి హెల్పింగ్ అవుట్ విత్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ టేక్ యువర్ ఫోన్ అండ్ గివ్ ఏ కాల్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.